హాయ్ బ్రో. హాయ్ అన్న. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి రాబోతుంది. ఆల్రెడీ టీజర్, ప్రోమో అన్నీ రిలీజ్ అయినాయి. ఎలా అనిపించింది మీకు? అంటే పోయిన సీజన్ నేను అనుకున్న కంటెస్టెంట్ కప్పు కొట్టడం అనేది ఒక ఆనందకరం. ఈసారి నాకు తెలిసినంత వరకు మన సద్దాము, యదమరాజు వస్తున్నారు అనేసి అనుకుంటున్నారు. అంటే టాక్ కూడా అదే. బట్ వాళ్ళిద్దరిలో నాకు ఎవరు గెలిచినా ఓకే అన్న. అంటే నాకు దాని తర్వాత ఎవరు వచ్చినా ఓకే, కానీ వాళ్ళిద్దరిలో ఒకరు కప్పు కొట్టాలనేసి నేను అనుకుంటున్నా. ఎలా ఉండబోతుంది అంటారు? మీకు ఆ ప్రోమో, టీజర్ ఎలా అనిపించింది? అంటే పెద్దగా నాకు లోపల కంటెస్టెంట్స్ ఎవరనేది తెలిస్తే ఇంకా చెప్పగలుగుతాం. నిఖిలు వీళ్ళు ఉన్నారు కదా. బట్ పోయిన సీజన్ జరిగినంత జరగదన్న. అంటే పోయిన సీజన్ అంతా గొడవలు ఇవి ఉంటుండే, ఎంటర్టైన్ కూడా ఉంటుండే. బట్ ఈ సీజన్ నాకు అంతగా ఉంటుందని అనిపించట్లే. అంటే నాగార్జున గారు ప్రోమోలో చెప్పారు కదా, అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని అంటున్నారు కదా. ఆ ఫన్, ఆ థ్రిల్ అవి రావాలంటే సరైన వాళ్ళని నింపాలన్న. నేను అనుకున్న 5 మందిని చెప్తా. మన కుర్చీ తాత, కుమారి ఆంటీ, మన లోకల్ కాకులు, ఇలాంటి వాళ్ళని తీసుకువెళ్తే వాళ్ళు మాట్లాడే మాటలు. ఇంకొక మెయిన్ వ్యక్తి కొడంగల్ శేఖర్, వాళ్ళు లోపలికి వెళ్ళారంటే అన్లిమిటెడ్ ఫన్ వస్తుంది అన్న. నేను రాసిస్తా గ్యారంటీ. వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు యాక్టర్స్ వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళని చూసిన వాళ్ళే. బట్ వాళ్ళ వల్ల నాకు వస్తుందో రాదో నాకు తెలీదు. బట్ వీళ్ళు నేను చెప్పిన పేర్లో ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ అన్లిమిటెడ్ ఫన్ వస్తుంది అన్న. దాంతోపాటు మన యాదమరాజు తెలిసిందే, మన సద్దమ్మలు, వీళ్ళు నాకు అంటే వీళ్ళు వస్తే బాగుండని నేను అనుకుంటున్నా. బట్ ఈసారి బిగ్ బాస్ చెప్పాడు కదా నాగార్జున, ఆయన చెప్పినట్టు ఎంత ఫన్ ఉంటుందో చూడాలి. అంటే నేను ఎలా వెయిట్ చేస్తున్నా అంటే అన్న, టీజర్ అవి రాకముందుకే ఎలా ఉంటుంది అంటే ఎవరెవరు వస్తారు ఈసారి గట్టిగా చూడాలి. నాకు వీలైతే ఫైనల్స్కి మనకి వెళ్ళడానికి ఛాయిస్ ఉంటే చూడడానికి వెళ్ళాలనేసి అనుకుంటున్నా. బట్ ఈసారి ఏమవుద్దో చూడాలి. లాస్ట్ సీజన్లో మీకు నచ్చింది ఏంది? ఈ సీజన్లో ఇది పెడితే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అన్నది ఏదైనా ఉందా? అంటే లాస్ట్ సీజన్లో వచ్చేసి మనం గేమ్స్ పరంగా కానీ అవి చూస్తే బాగున్నాయి. బట్ ఏంటంటే ఒకటే ఉంది, గ్రూప్స్గా డివైడ్ కావడం. అంటే అందరు కలిసి ఇంట్లోకి వెళ్ళారు, అందరు కలిసి రావాలి. అది కాకుండా ఇప్పుడు ముగ్గురు స్పా బ్యాచ్ అనేసి అలా ఉన్నాయి కదా. అలా కాకుండా అంటే ఓటింగ్ పరంగా అయితే అలా చేసుకోండి, ఓకే పర్లేదు. కానీ మామూలుగా గేమ్స్ ఆడేటప్పుడు కూడా అలా ఇలా నాకు నచ్చలేదు. ఆ పద్ధతి తీసి ఇలా అంటే ఎలా వచ్చిన వాళ్ళని అలానే ఆడిస్తే బాగుండని అనిపిస్తుంది. అంటే రీసెంట్గా నాగార్జున గారిది కన్వెన్షన్ చేశారు. భూ కబ్జాలు చేసేటోడు హోస్ట్కి ఎలా పనిచేస్తాడు, హోస్ట్ నుంచి ఆయన తప్పించాలని చెప్పి రీసెంట్గా వైరల్ అవుతుంది. కొంతమంది మాట్లాడుతున్నారు, నారాయణ గారు కానీ బాబు జోగినేని గారు కానీ. ఎలా అనిపించింది మీకు ఈ సిచ్యువేషన్? అంటే ఇప్పుడు ఆయన హోస్టింగ్ వల్లనే కదా ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక స్థాయిలో నిలబడ్డది. ఇప్పుడు అలాంటి వాళ్ళని హోస్ట్లో వద్దా అంటే నాకు తెలిసి చాలా మంది బిగ్ బాస్ చూడరు. బట్ మా టీవీ చూసే వాళ్ళు కూడా రేటింగ్ తగ్గిపోతుంది. ప్లస్ సీరియల్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ. ఎందుకంటే ఇప్పుడు మా టీవీ అనేది ఒక ఛానల్, ఆ ఛానల్లో బిగ్ బాస్ వస్తుంది. ఆ బిగ్ బాస్ కోసమైనా మా టీవీ గురించి చాలా మంది వెయిట్ చేస్తారు. నాకు నచ్చిన షో ఇందులోనే వస్తుంది, నాకు నచ్చిన సీరియల్స్ ఇందులోనే వస్తాయి అనేసి వాళ్ళు, అంటే ఆ సీరియల్లో చేసిన వాళ్ళే కదా దానిలో వచ్చేది. కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లు విష్ణుప్రియ కానీ, శేఖర్ భాష, బెజవాడ బేబక్క, నైనిక అని, మళ్ళీ సౌమ్యరావు గాయకుడు, మళ్ళీ అంజలి పవన్, అభిరామ్ వర్మ, వీళ్ళందరి పేర్లు వైరల్ అవుతున్నాయి కదా. మీకు దీంట్లో బెస్ట్ ఎవరు అనిపించారు? శేఖర్ భాష. ఎందుకు? రీసెంట్గా లావణ్య వాళ్ళ ఇష్యూలో కొంచెం మీకు నచ్చిందా ఆయన మాట్లాడేది? ఆయన మాట్లాడే విధానం నచ్చింది అన్న. ఎందుకంటే ఆయన మాట్లాడేది జెన్యున్గా మాట్లాడతాడు, ఏదన్నా జెన్యున్గా చెప్పేస్తాడు. అలాంటి వ్యక్తులు ఉండాలి. అంటే ఇప్పుడు పోయినసారి మన బిగ్ బాస్లో చూసాము, మన అంటే వీళ్ళని ఉద్దేశించి చెప్పట్లే, శివన్న అంటే ఒక పెద్దరికంగా మెచ్యూర్డ్ పర్సన్ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఒక సీజన్లో ఒకరు ఉండాలి. నాకు ఈ సీజన్లో ఏమనిపిస్తుంది అంటే ఆయన పేరు వినంగానే అమ్మ చూడవచ్చు బిగ్ బాస్ ఈసారి, ఏమీ డౌట్ లేదు అనేసి అనిపించింది. కానీ శేఖర్ భాష ఉంటే నాకు ఇంకొకటి ఏంటంటే టాప్ 5లో కూడా అతను ఉంటాడు. ఇప్పుడే నేను కన్ఫర్మ్ చేసేస్తున్నా, ఇదే పార్కులో తిరుగుతాను, ఇక్కడే ఈ లొకేషన్లో తిరుగుతాను. అతను లేకపోతే నన్ను ఈడే వచ్చి అడగండి, నేను రెస్పాన్స్ ఇస్తాను, నేను ఆన్సర్ చేస్తాను మీకు. మొత్తానికైతే సీజన్ 8 ఎలా ఉండబోతుంది? వెయిటింగ్ సీజన్ 8 గురించి. నేను ఆ బిగ్ బాస్ అవ్వగానే వెయిటింగ్ అన్న. నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఎప్పుడు చూద్దాం.
మన కింగ్ని ఎప్పుడు చూడాలి, అంత హ్యాండ్సమ్, ఇద్దరు కొడుకులు పెట్టుకొని కూడా అంత హ్యాండ్సమ్ ఉన్నాడు. అతన్ని ఎలా చూడాలి, ఎప్పుడు చూడాలి అంటే వెయిటింగ్ అన్న. ఇప్పుడు అతన్ని సినిమాస్ కూడా కొద్దిగా తక్కువైనాయి. అతన్ని ఒక టీవీలో చూడడం కానీ, మామూలుగా స్క్రీన్స్లో చూడడం కానీ. ఈ సీజన్ కోసం నేనైతే చాలా వెయిటింగ్. నాకు తెలిసినంత వరకు ఈ సీజన్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.